ఇందాక మనం యాక్చువల్గా మియాపూర్ నాలలో పడిపోయినటువంటి వ్యక్తి గురించి మనం బాలయ్య ఆ మియాపూర్ నాలలో ఓపెన్ నాలలో పడి గల్లంతై 18 గంటలైంది. 18 గంటల నుంచి ఇంతవరకు ఎక్కడ ఆచూకీ లభించలేదు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు తీవ్రంగా వెతుకుతున్నా ఇంకా కూడా ఆయన ఆచూకీ లభించలేదు. ఓవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ బాలయ్య భార్య తన భర్తను చూపిస్తారా లేదా అంటూ అడుగుతున్న దృశ్యాలు నిజంగా ఇందాక మనం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసివేసిందట. రాణా స్పాట్ లో రాణా ఉన్నారు. రాణా 18 గంటలు అవుతుంది. 18 గంటల అప్పటి నుంచి కూడా ఎక్కడ ఎటువంటి ఆధారం దొరకలేదు, క్లూ దొరకలేదు. ఎక్కడ తన ఏదైనా తన ఒంటి పైన ఉన్నటువంటి వస్తువు, షర్టో లేకపోతే టవలో ఏదైనా ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారా? అదే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ఈ నాలా ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ సంఘటన జరిగినటువంటి ప్లేస్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 500 మీటర్స్ దాకా ఉంటుంది. సో ఇది క్యాచింగ్ పాయింట్ అనమాట. ఈ కాలనీలో వచ్చినటువంటి ప్రతి ఒక్క వాటర్ కానీ నల్లలో కొట్టుకొచ్చేదంతా కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు జేసీబీలతో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జల్లెడ పెట్టారు. సో కాకపోతే ఇక్కడ అండర్ పాస్ నాలా కూడా ఉంది కాబట్టి ఆ అండర్ పాస్ నాలాలోకి వాటర్ పోనీకుండా ఇప్పుడు డైవర్షన్ చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా ఈ వాటర్ అంతా కూడా ఇటు ఈర్ల చెరువులోకి వారు పంపిస్తూనే ఉన్నారు. సో ఇక్కడ నీళ్ళంతా ఖాళీ అయిపోయిన తర్వాత రెస్క్యూ చేయడానికి లేకపోతే వెతకడానికి చాలా ఈజీ అవుతుందనేసి అధికారులు భావిస్తున్నారు. దానితో పాటు ఎవ్రీ 50 మీటర్స్కి ఉన్నటువంటి నాలాలు ఓపెన్ చేసి వాళ్ళంతా చెక్ చేస్తున్నారు. అక్కడ ఏమన్నా వాటర్ ఏమన్నా ఆగిపోయాయా లేకపోతే అక్కడ ఏమన్నా అడ్డుకుందా, సో అడ్డుకోవడం వల్ల ఏమన్నా మృతదేహం ఏమన్నా అక్కడ వైపు స్టాక్ అయిపోయిందా అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు చూస్తారు. సో ఎక్కడెక్కడ లాక్ కాకుండా వెంటనే వారు వాటర్ అంతా క్లియర్ చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడైతే ఆచూకీ అయితే లభించలేదు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడి నుంచి కూడా ఈర్ల చెరువు దగ్గరికి వెళ్ళారు. సో అక్కడి నుంచి కూడా దీప్తి శ్రీనగర్ వరకు కూడా మేము వెళ్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో నా వెనకాల చూస్తున్నారు. సో ఇన్ని రోజులు ఇప్పుడు ఆ వాటర్ వెళ్తున్నటువంటి యాక్చువల్లీ ఆ గోడ కూడా పగల కొట్టేస్తున్నారు వాటర్ తో కూడా ఫ్రీ ఫ్లో అవ్వడానికి. రైట్, థ్యాంక్ యూ రానా. అక్కడ వాటర్ ఫ్లో క్లియర్ చేయడం కోసం ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. బట్ 18 గంటలు గడుస్తుంది. 18 గంటలు గడిచినప్పటికీ ఇంతవరకు ఆచూకీ లభించకపోవడం, ఎందుకంటే ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదైనా తట్టుకోవడమో ఏదో ఒకటి ఉంటుంది కదా, మరి ఎక్కడ తట్టుకున్న దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారా ఏంటి అని కూడా, అంటే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ కూడా మనం తక్కువేమీ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సీరియస్ గానే వెతుకుతూ ఉంటారు కదా. ఎందుకంటే అన్ని చూపులు ఇప్పుడు అవన్నీ వేళ్ళు వాళ్ళ వైపే చూపిస్తుంటే ఖచ్చితంగా ఉంటుంది. చూద్దాం ఈ సాయంత్రం లోపల మళ్ళీ వర్షం పడే భారీ వర్షం ఉంది కాబట్టి ఈ లోపల బాలయ్య ఆచూకీ దొరుకుతుంది.